ప్రైజ్లాటండి. మీరు అందరూ బాగున్నారా? బాగున్నారని సిస్టర్ ప్రార్థిస్తుంది. ఈ దినం ఏదనగా భయపడకము, నువ్వు నా సొత్తు అని యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో 41:8-9 ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నా సొత్తు, నా కుమారుడివి అబ్రహామా, నువ్వు నా కుమారుడు యాకోబు, నిన్ను నేను ఏర్పరచుకుని నన్ను భయపడకమని వాక్యం జలవిస్తుంది. మరి అదే రీతిగా ఆయన కొరకు మనం నిలబడినప్పుడు మనకు అనేకమైన శోధనలు రావచ్చు, ఇరుకుల ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ ఆ శ్రమల్లో కూడా మనం భయపడొద్దని వాక్యం సెలవిస్తుంది. మరి ఏంటంటే మరి పౌలు చూడండి 16వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు మరి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మరి అధికారుల యొద్దకు, అధిపతుల యొద్దకు తీసుకెళ్ళి మరి ఆ అధికారులు మరి జైలు అధికారిని వీళ్ళని జైల్లో బంధించు అని చెప్తాడు. జైల్లో బంధింపబడుతుంది. మరి బంధింపబడినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఆ బందీలో పడినటువంటి జైలు విడుదల కలిగింది. జైలు సెరసాల మరి విడుదల బంధించబడినప్పుడు ఆ సెరసాల మరి విడిపోయాను మధ్యరాత్రిలో వారు ప్రార్థించినప్పుడు. అదే రీతిగా మరి దానియేలు ప్రార్థించినప్పుడు సింహపు బోన్లో నుండి ఆయన ప్రాణాన్ని కాపాడిన దేవుడు. యేషోపు అన్నదమ్ములు ఆయన గోతులో పడేసి మరి హింసించినప్పుడు యేషోపు ప్రార్థన ఆలకించి యేషోపును గణపరిచిన దేవుడు. మరి అదే రీతిగా హన్నా ప్రార్థించినప్పుడు గణపరిచిన దేవుడు. కాబట్టి దేవుడు సొత్తుగా మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన సొత్తు కాబట్టి ఆయన మనల్ని కాపాడి రక్షించే దేవుడు కాబట్టి ఆయన ప్రకటించేటప్పుడు ఆయన సాక్షులుగా మనము ఈ లోకంలో నిలబడినప్పుడు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా చివరి మట్టుగా ఆయన కొరకే నిలబడాలని నువ్వు నా సొత్తు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సొత్తుగా జీవిందాం. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. ఆమేన్.